ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? 24th అన్ని షిఫ్ట్లు కంప్లీట్ అయ్యాయి. అలాగే 25th అన్ని షిఫ్ట్లు ఇప్పుడైతే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. వాటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఏ షిఫ్ట్ ఎలా ఉందని చెప్పేసి. అంతకన్నా ముందు మీకు వచ్చిన విషయం చెప్పాలి. బ్యాంక్ వీడియో స్టార్ట్ చేసి ఇప్పటికి దగ్గర ఒక 7 months అవుతూ ఉంటుంది. స్టార్ట్ చేసే ముందర ఒక కామెంట్ ఇది వచ్చింది, ఎందుకు బ్రదర్ ఈ రొచ్చులోకి నువ్వు వస్తున్నావు అని చెప్పేసి. అంటే ఎందుకు చేస్తున్నావు వీడియోస్ అని ఇంకా బ్యాడ్ అనమాట. అప్పుడు నేను ఎందుకు బై బ్రదర్ ఇలా పెట్టాడు అనుకున్నా. ఇప్పుడు అది నిజంగానే నిజం అనిపిస్తుంది. 8 months అవుతుంది ఛానల్ పెట్టి. ఇంతవరకు మనము 1 lakh వ్యూస్ వస్తేనే మనం పెట్టే లెంత్కి బట్టి 3-4 thousand మించి రాదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ ఛానల్కి ఎంత డబ్బులు వచ్చిందా లేదని కూడా మీ మనసులో వదిలేస్తున్నాను. కానీ ఈ నెగిటివ్ కామెంట్స్ అయితే ఎక్కువైపోయాయి. ఏంటివి ఫస్ట్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, మేనియా సార్ ఛానల్ కానీ అలాగే సార్ ఛానల్ కానీ ఎగ్జామ్ జరిగిన షిఫ్ట్ జరిగిన వెంటనే వీడియో పెడతారు. షిఫ్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అని చెప్పి. అంటే 4 షిఫ్ట్ అయితే 4 వీడియోస్ ప్లస్ వాళ్ళకి ఏదైనా యాప్ ప్రమోట్ చేస్తుంటే ఆ ఒక వీడియో ప్లస్ నైట్ ఎగ్జామ్ ఎలా వచ్చింది 6 వీడియో వదులుతారు. మనం వదిలేదు 2 వీడియోలు మాత్రమే. మళ్ళీ ప్రిడిక్షన్ రాంగ్ అది ఇది అని చెప్పేసి మెసేజ్ పెడతారు. నాకు అర్థం కావట్లా. నా ప్రిడిక్షన్ రాంగ్ అవ్వాలని నేనే కదా కోరుకుంటున్నాను అని చెప్పి వీడియోలో చెప్తాను. అసలు ప్రిడిక్షన్ అంటే ఏంటి అబ్బాయి ఇది? మన వాళ్ళు ఎవరైనా సరే తక్కువ చేసింటే వాళ్ళు భయపడకుండా, చాలా మంది తక్కువ చేశారులే. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మన తెలుగు వాళ్ళు చాలా మంది కామెంట్ చేసుకుంటారు ఒకరితో ఒకరు. అప్పుడు ఒకరికొకరు ఓకే మనం కూడా ఈ లెవెల్లో ఉందిలే, మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక మానసిక స్థైర్యం ఇవ్వడానికి మాత్రమే చాలా ఉపయోగపడుతుంది. మనమే సబ్జెక్ట్ చెప్పట్లా, మనమే ఎగ్జాక్ట్గా ప్రిడిక్షన్ ఇస్తామని చెప్పట్లే, మనం ఏది చెప్పట్లేదు కదా. జస్ట్ మన వాళ్ళందరూ కాంటాక్ట్ అవుతారు దీంతో అనే ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది రన్ అవుతుంది. దీంట్లో కూడా తప్పులు ఎతికే మహానుభావులు ఉన్నారు. ఏం చెప్పాలా బాగుంది. నేను నాకైతే కొంచెం కష్టంగా ఉంది బ్యాంక్ వీడియోస్ చేయడం. ఈసారి మీకు తోడు ఉంటాను చెప్పాను కాబట్టి ఈ సీజన్ అయిపోయే వరకు మీకైతే తోడు ఉంటాను. తర్వాత అయితే నాకు తెలిసి డౌటే. ఎందుకంటే దీంట్లో వచ్చేది ఏమి ఉండదు, మనకు తలగానే తప్ప మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ భరించాలంటే నిజంగా చాలా కష్టం అబ్బాయి. ఇది మాత్రం చాలా కష్టం. మన వాళ్ళందరికీ ఈ సీజన్ కంపల్సరీ తోడు ఉంటాను. ఈసారి నాకు తెలిసి డౌటే. ఇకపోతే ఈరోజు మన గురించి మాట్లాడుకుందాం. మీకు మన ఛానల్ గురించి తెలియాలి కాబట్టి ఈ విషయాలని చెప్పాను. ఓకేనా? ఇంకా ఈరోజు ఎలా ఉంది పేపర్ అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. షిఫ్ట్ 1, 2, 3, 4 అన్నిటి గురించి ఒకేసారి మాట్లాడుకుందాం, ఎక్కువ లేకుండా. రాసిన వాళ్ళు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన దాని ప్రకారం, నేను ఇన్ఫర్మేషన్ సేకరించిన దాని ప్రకారం ఒక 100 members మనం తీసుకుని పర్సంటేజ్ తీసుకుని చెప్తున్నాను. ఊరికేనే ఏదో చెప్పాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు, పక్కా ఒక నివేదిక ప్రకారమే చెప్తున్నాను. 75 నుంచి 85 మధ్య 80% స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఉంది. 75 నుంచి 85 మధ్య, 85 నుంచి 95, 92 మధ్య ఒక 20% స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంది. ఇది కూడా ప్రిడిక్షన్ అంటారు. బాబు నేను చెప్పేది మన వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేశారని మాత్రమే. ఇప్పుడు ఎక్కువ చేసిన వాళ్ళం ఎక్కువ దాన్ని తీసుకొని మనం భయపడాల్సిన అవసరం లేదు. 75 నుంచి 85 మధ్య ఉంది కాబట్టి ఈ మధ్యన చేసిన వాళ్ళు మీరు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. యాక్యురసీ మెయింటైన్ చేస్తుంటే హ్యాపీగా ఉండొచ్చు అని నా ఉద్దేశం మాత్రమే. ఓకేనా? ఇకపోతే 24th గురించి మనకు క్లారిటీ ఉంది. అలాగే 25th వచ్చి ఒక క్వశ్చన్ అయితే రాంగ్ రావడం జరిగింది, బ్లడ్ రిలేషన్ గురించి అని చెప్పేసి. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే IBA సంబంధించిన అఫీషియల్ మెయిల్లోకి వెళ్ళేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని ఇచ్చేసి ఈ సెక్షన్లో ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ తప్పు ఉందని చెప్పేసి మీరు కంపల్సరీ రిపోర్ట్ అయితే చేయండి. వాళ్ళు కంపల్సరీ పరిగణలోకి తీసుకుంటారు. 1 mark కూడా IBPS క్లర్క్లో గేమ్ చేంజరే. మనం దేనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. కంపల్సరీ కంప్లీట్ కూడా చేయండి. అలాగే అన్ని పేపర్లు కూడా నార్మల్గానే రావడం జరిగింది. సెకండ్ షిఫ్ట్ అయితే ఈజీ టు మోడరేట్ రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్క పేపర్ కూడా అంతే పర్సంటేజ్లో మన వాళ్ళు చేసి వచ్చారు కాబట్టి 75 to 85 చేసి వచ్చారు కాబట్టి అన్ని షిఫ్ట్లు కూడా ఈజీ టు మోడరేట్ రావడం అనే పరిస్థితి ఉంది. ఒక 24th, 3rd, 4th మాత్రం కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్ అప్లికేబుల్ అనేది కొంచెం కష్టంగా ఉంది, కానీ ఫాంట్ అనేది అంత కష్టంగా ఏం లేదు బ్రో, 3rd షిఫ్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇది కొత్త విషయం మనకు తెలిసింది. మనకు తెలిసినందుకు 3rd, 4th కొంచెం కష్టంగా ఉంది అనుకున్నాం, కానీ 3rd కొంచెం ఫాంట్ ఈజీగా ఉందంటే ఇంగ్లీష్ కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి చెప్పారు. ఇది కూడా మనకు తెలిసిన విషయం. అలాగే 25th గురించి కూడా మీరు ఈరోజు రాష్ట్ర వాళ్ళు కొంచెం క్లియర్గా అయితే చెప్పండి. ఇంకా రేపు ఒకసారి వీడియో చేసుకుందాం. 24th, 25th ఏ రాంగ్ వచ్చి ఏంటి పరిస్థితి ఏం కథ అని చెప్పేసి మొత్తంగా మనం అనేసుకొని ఇన్ని మార్క్స్ చేసుకొని ఇన్ని అటెంప్ట్స్ చేసుకొని కొంచెం సేఫ్ అని చెప్పేసి పక్కా అయితే ఒక క్లారిటీ ఇద్దాం. మీరైతే వీడియోలో అయితే కింద కామెంట్ సెక్షన్లో క్లారిటీ అయితే ఇవ్వండి. ఇకపోతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది 31st ఎగ్జామ్ జరిగిన తర్వాతే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. 31st ఎగ్జామ్ జరిగినవ్వండి. అలాగే 24th, 25th గురించి రేపు ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. దయచేసి రాసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో అలాగే మీరు ఏ షిఫ్ట్, ఏ కేటగిరీ, ఎన్ని మార్క్స్, ఏ స్టేట్ అనేది క్లియర్గా చేయండి. మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.